ఈ అంగగోచరం కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే గనక నక్షత్రాల వైజ్ ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉందో తెలియజేస్తారా? మనకి ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. మనం పునర్వసు నక్షత్రం గనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్‌గా ఉంది. 2 విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఎక్కడ పాజిటివ్‌గా ఉందంటే వస్త్రలాభం ఉంటుంది. ప్రమోషన్స్ కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ టైంలో ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఫిబ్రవరి 2 వీక్స్‌లోనే. ఒక అధికారం రావటం, ఒక అప్రిషియేషన్ రావటం, ఒక గుర్తింపు రావటం ఇవన్నీ ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి మరణము, దరిద్రము అని 2 కూడాను నెగెటివ్ షేడ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే టయానికి డబ్బులు అందకుండా ఇబ్బంది పడే అవకాశము. ఇక్కడ మరణం అంటే శారీరకంగా ఇబ్బంది అని కాదండి. మనకున్న ఒక ఆలోచనలు కానివ్వండి, ఒక యాంబిషన్స్ కానీ ఇట్లాంటి వాటిలో క్రైసిస్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా పుష్యమి నక్షత్రం వాళ్ళకి కూడాను 3 విషయాల్లో పాజిటివ్‌గా ఉండి, ఒక్క విషయంలోనే వీళ్ళకి నెగెటివ్ ఉందండి. ఎక్కడ నెగెటివ్‌గా ఉందంటేనండి వీళ్ళకి పాజిటివ్ చూద్దాం. ఫస్ట్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. విపరీతమైన రాజ్యలాభం ఉంటుంది. పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకుని అక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వస్త్రలాభము, చక్కగా షాపింగ్స్ ఇవన్నీ చేసేసి ఒక లాభప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను 3 విషయాల్లో చాలా పాజిటివ్‌గా ఉండి, ఒక్క విషయంలో ఛాలెంజింగ్‌గా ఉంది. ఎక్కడ పాజిటివ్ అంటే అండి వస్త్రలాభం ఉంది, రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ అన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశాగమనం అంటే విదేశగమనం అంటే ఫారిన్ ట్రావెల్ చేసే అవకాశం, దూర ప్రయాణాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్